అంటే వాట్ ఆర్ ద సైన్స్ ఆఫ్ హెల్దీ ప్రెగ్నెన్సీ అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో బేసికలీ యాజ్ ఎర్లీ యాజ్ 6 to 7 వీక్స్ అప్పుడు మనకు హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవ్వాలి. అలా కరెక్ట్ టైంలో హార్ట్ బీట్ స్టార్ట్ అయిందంటే డెఫినెట్గా అది హెల్దీ ప్రెగ్నెన్సీ, ప్రొవైడెడ్ పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నప్పుడు. అదే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఒక 2 వీక్స్ లేట్గా అయినా తెలియచ్చు, బట్ స్టిల్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ హెల్దీ ప్రెగ్నెన్సీ. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు అంటే గ్రోత్ అడిక్వేట్గా ఉందా, అంటే సరిపడంత వీక్స్. ఇప్పుడు ఫండల్ హైట్ చెక్ చేస్తూ ఉంటాం. సో ఫండల్ హైట్ ప్లస్ మనకు పీరియడ్ ఆఫ్ గెస్టేషన్ రెండు కోరిలేట్ అవుతుందా లేదా. ఇప్పుడు అబ్డామినల్ చెకప్ చేసినప్పుడు సపోజ్ 24 to 28 వీక్స్ ఉండాలి. సో మనకు గ్రోత్ వైజ్ కరెక్ట్గా ఉందా లేదా కూడా చూసుకుంటూ ఉంటాం. దాన్ని సింఫైస్ ఆఫ్ ఫండల్ హైట్ అంటాం. అది ఇట్ షుడ్ కరెస్పాండ్ టు ద వీక్స్ ఆఫ్ గెస్టేషన్. అప్పుడు కూడా ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ నార్మల్ హెల్దీ ప్రెగ్నెన్సీ. ఇంకోటి ఏంటంటే మనకు స్కాన్స్లో ఉమ్మినీరు కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్గా ఉంటే దట్ ఈస్ అగైన్ ఎ సైన్ ఆఫ్ అ హెల్దీ ప్రెగ్నెన్సీ. ఉమ్మినీరు తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అ హెల్దీ ప్రెగ్నెన్సీ. అంటే తక్కువగా ఉంటే ఏంటి, మనకు ఆలిగోహైడ్రమస్ ఉన్నప్పుడు రీజన్స్ ఏంటి అంటే ప్లాసెంటా మాయలో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేదు బేబీలో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. అదే మళ్ళీ ఎక్కువగా ఉన్న డయాబెటీస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకనే ఉమ్మినీరు అనేది కూడా అడిక్వేట్ కరెక్ట్గా ఉండాల్సినంత ఉంటే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ నార్మల్ హెల్దీ ప్రెగ్నెన్సీ.